నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భారత భారతి మరో అంకానికి స్వాగతం. పూర్వం మనం చెప్పుకున్నాం ఆస్తికుడు సర్పయాగాన్ని ఎలా ఆపాడు. ఈ ఆస్తికుడి తల్లి జరత్కారు అనే ఆవిడ మానసాదేవి మందిరంలో హరిద్వారంలో మీకు దర్శనమిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? జనమేజయుడి సర్పయాగంలో మరి వైశంపాయనుల వారు మహాభారతాన్ని వినిపించారు. అదంతా వినాలనుకుంటున్నాం అని ఉగ్రశ్రవుల వారిని వీళ్ళు అడిగారు కదా. ఆ క్రమంలో వచ్చింది ఇదంతా. సో అక్కడి నుంచి ఇప్పటికి మనం ఆస్తిక పర్వంలో ఆస్తికుడి వ్యవహారం అంతా చూసాం. ఆస్తికుడి కథని చెప్పుకుంటే ఏమిటి అనే ఫలశ్రుతిని కూడా మనం విన్నాము. 59వ అధ్యాయంలో దీనినే అంశావతరణ పర్వం అని చెప్తారు. ఇక్కడి నుంచి మహాభారత కథ ప్రారంభం అన్నమాట. శౌనక ఉవాచ భృగువంశాత్ ప్రభుత్యేవ త్వయా మే కీర్తితం మహత్ ఆఖ్యానమఖిలం తాత సౌతే ప్రీతో స్మితేన తే. శౌనకుడిలా అంటున్నాడు, ఉగ్రశ్రవ భృగువంశం దగ్గర నుండి భారతాఖ్యానం నువ్వు చెప్పావు, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇట్లా బ్యూటీ ఏమిటంటే అడుగడుగునా ఎక్కడి నుంచో ఎక్కడికో డైవర్ట్ అయిపోతూ ఎందుకు చెప్పుకుంటూ వచ్చాము అన్న దాన్ని మరచిపోయి వినేవాళ్ళని చదివే వాళ్ళని కన్ఫ్యూజ్ చేసే వ్యవహారం ఎక్కడ ఉండదు. మీరు మొన్న మనం చెప్పుకున్న దాంట్లో కూడా చివరి వినుంటారు. మీరు ఏమంటాడు ఆయన, కథాప్రసంగంలో డుండుహోం యొక్క మాటను విని మీరు నన్ను అడిగినందులకు నేను విన్న ఈ కథనంతటినీ మీకు వినిపించానట్టు. దెర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఎనీ కన్ఫ్యూజన్. అక్కడ ఎందుకు అడిగావు, అక్కడ అడిగావు కాబట్టి ఇది చెప్పాను, అక్కడి నుంచి ఇలా వచ్చాను, నెక్స్ట్ ఇది ఇలా ఉంటుంది. దట్ ఈస్ ది అలైన్మెంట్ బేసికలీ. వక్ష్యామి చైవ భూయస్వాం యథావత్ సూతనందన యా కథాః వ్యాస సంపన్నాః తాశ్చ భూయో విచక్ష్వమే. ఇంకా వ్యాస మహర్షి చెప్పిన కథలన్నీ యథాతథంగా వివరంగా నాకు చెప్పు అంటున్నాడు శౌనకుడు. తస్మిన్ పరమ దుష్పారే సర్పసత్రే మహాత్మనాం కర్మాంతరేషు యజ్ఞస్య సదస్యానాం తథాధ్వరే యా బహూః కథాశ్చిత్రాః యేష్వర్థేషు యథాతథం త్వత్త ఇచ్ఛామహే శ్రోతుం సౌతే త్వం వై ప్రచక్ష్వనః. అనంతమైన సర్పయాగంలో కర్మాంతరాల్లో సదస్యుల మధ్య జరిగినవి ఉన్నట్లు నీ ముఖం నుండి వినాలని కోరుకుంటున్నాను, మాకు చెప్పు అన్నాడు. సౌతిరువాచ కర్మాంతరేష్వకథయన్ ద్విజా వేదాశ్రయా కథాః వ్యాసస్త్వకథయచ్చిత్రం ఆఖ్యానం భారతం మహత్. కర్మాంతరాల్లో వేదాశ్రితాలైన కథలు చెప్పారు. అందులో వ్యాసుడు చెప్పిన చిత్రమైన కథ భారతం చాలా గొప్పది అన్నాడు. శౌనక ఉవాచ మహాభారతమాఖ్యానం పాండవానాం యశస్కరం జనమేజయేన పృష్ఠః సన్ కృష్ణద్వైపాయనస్తదా శ్రావయామాస విధివత్ తదా కర్మాంతరే తు సహ తామహం విధివత్ పుణ్యాం శ్రోతుమిచ్ఛామి వై కథాం. శౌనకుడు అన్నాడు, జనమేజయుడు అడిగితే వ్యాసుడు మహాభారత కథను కర్మాంతరాల్లో వినిపింపజేశాడు. పాండవుల కీర్తిని ప్రకటించే ఆ పుణ్య కథను శాస్త్రోక్తంగా వినాలని కోరుతున్నాను. మనస్సాగర సంభూతాం మహర్షేర్భావితాత్మనః కథయస్వసతాం శ్రేష్ఠ సర్వరత్నమయీమిమాం. నిర్మలాత్ముడైన వ్యాస మహర్షి యొక్క మనస్సు అనే సముద్రం నుండి వెలువడినది ఈ కథ. సముద్రం వలనే ఈ కథ కూడా రత్నాలకు నిలయం. ఆ కథ ఏంటో చెప్పు. సౌతిరువాచ హంత తే కథయిష్యామి
మహదాఖ్యానముత్తమం కృష్ణద్వైపాయనమతం మహాభారతమాదిత. తప్పకుండా చెప్తాను. గొప్పదైన ఈ మహాభారతం వ్యాస మహర్షికి చాలా ఇష్టం. ఆ మహాభారతం మొదటి నుండి చెప్తాను వినండి. శృణు సర్వమశేషేణ కథ్యమానం మయా ద్విజ శంసితం తన్మహాన్ హర్షః మమాపీహ ప్రవర్తతే. మహాభారతం చెప్పడానికి నాకు ఎంతో సంతోషంగా ఉంది, పూర్తిగా చెబుతాను విను. ఇది శ్రీ మహాభారతే ఆది పర్వణి అంశావతార పర్వణి కథానుబంధే ఏకోనషష్టితమోధ్యాయః 59వ అధ్యాయం. 60వ అధ్యాయం భారత కథానుబంధం అంటారు దాన్ని. సౌతిరువాచ శ్రుత్వా తు సర్పసత్రాయ దీక్షితం జనమేజయం అభ్యాగచ్చదృశిర్విద్వాన్ కృష్ణద్వైపాయనస్తదా. సర్పయాగం చేయడానికి దీక్షితుడైనట్లు విని ఋషి విద్వాంసుడు అయిన కృష్ణద్వైపాయనుడు వచ్చాడు. జనయామాసయం కాళీ శక్తే పుత్రాత్ పరాశరాత్ కన్యేవ యమునా ద్వీపే పాండవానాం పితామహం. ఫలానా వాడు ఫలానా చోటికి వచ్చాడు అన్నప్పుడు ఆయన ఎవరు అని క్లుప్తంగా చెబుతారు, అంతేగాని డైరెక్ట్గా ఇంట్రొడక్షన్ లేకుండా ఏ క్యారెక్టర్ ఉండదు. ఎవరయ్యా అంటే శక్తి కుమారుడైన పరాశరుని వల్ల సత్యవతి కన్యావస్థలో యమునా ద్వీపంలో పాండవుల పితామహుడైన కృష్ణద్వైపాయనుని కన్నది. జాతమాత్రశ్చ యః సద్యః ఇష్ట్యాదేహమవీబృధత్ వేదాంశ్చాధిజగే సాంగాన్ సేతిహాసాన్ మహాయశాః యన్నైతి తపసా కశ్చిత్ న వేదాధ్యయనేన చ న వ్రతైర్నోపవాసైశ్చ న ప్రశాంత్యా న మన్యునా. ఆయన పుట్టిన వెంటనే తన ఇచ్ఛతో శరీరాన్ని పెంచేశాడు. సద్య వెంటనే. మహాయశస్వి అయిన వ్యాసుడు సాంగాలైన వేదాలను ఇతిహాసాలను అధ్యయనం చేశాడు. తపస్సుతో కానీ వేదాధ్యయనంతో కానీ వ్రతాలతో కానీ ఉపవాసాలతో కానీ ఇంద్రియ నిగ్రహంతో కానీ యజ్ఞంతో కానీ పొందలేనట్టి జ్ఞానం అతడు పొందాడు. వివ్యాసైకం చతుర్థాయ వేదం వేద విదాం వరః పరావరజ్ఞో బ్రహ్మర్షి కవి సత్యవత శుచి. చాలా ఇంపార్టెంట్ శ్లోకం ఇది, ఎందుకో చెప్తాను, ముందుగా అర్థం చెప్పుకుందాం. వేదవేత్తలలో శ్రేష్ఠుడైన అతడు ఏకరాశిగా ఉన్న వేదాన్ని 4గా విభజించాడు. అతడు పర అపర బ్రహ్మలను తెలిసినవాడు, బ్రహ్మర్షి, కవి, సత్యవ్రతుడు, పవిత్రుడు. ఒక్క ముక్కలో తేల్చి చెప్పాడు. ఎందుకంటే కొంతమంది రీసెర్చ్ పేపర్స్ ఇస్తూ ఉంటారు, వేదాలను విభజించిన వ్యాసుడు వేరు, మహాభారతం రచించిన వ్యాసుడు వేరు, వ్యాసుడు అనేది ఒక పోస్టు, ఇలా ఏదో చెప్తూ ఉంటారు. సరే, ఎవరు ఏం చేసినప్పటికీ ఈ శ్లోకం ఇక్కడ ఉన్నది కాబట్టి ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నాను అంటే, ఏ వ్యాసుడిని తీసుకొచ్చి ఇక్కడ జనమేజయుడి యాగంలో ఆయన కూర్చుని ఈ మహాభారత కథను వైశంపాయనుడి చేత చెప్పించాడో ఆ వ్యాసుడి గురించి చెబుతూ ఏమన్నాడు, వేదవేత్తలలో శ్రేష్ఠుడైన అతడు ఏకరాశిగా ఉన్న వేదాన్ని 4గా విభజించాడు అని చెప్పాడు. ఇంత మటుకే నేను చెప్పదలుచుకున్నాను. పాండుం ధృతరాష్ట్రం చ విదురం చాప్యద్విజనత్ శాంతనోహ సంతతిం తన్వన్ పుణ్యకీర్తిర్మహాయశాః. అతడు ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురులకు జన్మనిచ్చి శంతనుని సంతతిని విస్తరింపజేసిన పవిత్రమైన కీర్తి, గొప్ప యశస్సు కలవాడు. జనమేజయశ్చ రాజర్షేః స మహాత్మా సదస్తదా వివేశ సహిత శిష్యైః వేద వేదాంగ పారగైః. వేద వేదాంగ పారంగతులైన శిష్యులతో ఆ మహాత్ముడు రాజర్షి అయిన జనమేజయుని సభలోకి ప్రవేశించాడు. తత్ర రాజానమాసీనం దదర్శ జనమేజయం మృతం సదస్యైర్బహుభిర్దేవైరివ పురందరం తథా మూఢాభిషిక్తైశ్చ నానా జనపదేశ్వరైః ఋత్విగ్ బ్రహ్మకల్పైశ్చ కుశలైర్యజ్ఞ సంస్తరే. జనమేజయస్తు రాజర్షి దృష్ట్వా తం ఋషిమాగతం సగణోభ్యుజ్యయౌ పూర్ణం ప్రీత్యా భరత సత్తమః. జనమేజయుడు ఎదురు వెళ్ళి ఆహ్వానించాడు, సపర్యలన్నీ చేశాడు. కాంచనం విష్టరం తస్మై సదస్యానుమత ప్రభు ఆసనం కల్పయామాస యథా శక్రో బృహస్పతేః. తత్రోపవిష్టం వరదం దేవర్షిగణ పూజితం పూజయామాస రాజేంద్ర శాస్త్రదృష్టేన కర్మణ.
దేవఋషి గణాలచే పూజింపబడి ఆసనం మీద కూర్చున్న వరదుడైన వ్యాస మహర్షిని ఆ రాజు శాస్త్రీయ విధానంతో పూజించాడండి. పాద్యమాచమనీయం చ అర్ఘ్యం గాం చ విధానత పితామహాయ కృష్ణాయ తదర్హాయ నివేదయతు ప్రతిగృహ్యతు తాం పూజాం పాండవాజ్జనమేజయాత్ గాం చైవ సమనుజ్ఞాప్య వ్యాస ప్రీతో భవత్తదా. పాండవ వంశీయుడైన జనమేజయుని నుండి ఆతిథ్యాన్ని పొందిన వ్యాసుడు గోవుల పట్ల ఆదరాన్ని చూపి సంతోషించి ప్రసన్నుడయ్యాడు. గోదానం చేశాడు జనమేజయుడు. తథాచ పూజయిత్వా తం ప్రణయాత్ ప్రపితామహం ఉపోపవిశ్య ప్రీతాత్మా పర్యపృచ్ఛదనామయం. వ్యాసుడు కుశల సమాచారాలను అడిగాడు. భగవానపి తం దృష్ట్వా కుశలం ప్రతివేద్య చ సదస్యైః పూజితః సర్వైః సదస్యాన్ ప్రత్యపూజయతు. తదస్తు సహితైః సర్వైః సదస్యైర్జనమేజయః ఇదం పశ్చాత్ విజశ్రేష్ఠం పర్యపృచ్ఛత్ కృతాంజలిః. సరే, ఈ ఉభయ కుశలోపరి అంతా అయిన తర్వాత జనమేజయుడు అడిగాడు, ఏమయ్యా అంటే, కురూణాం పాండవానాం చ భవాన్ ప్రత్యక్షదర్శివాన్ తేషాం చరితమిచ్ఛామి కథ్యమానం త్వయా ద్విజ. జనమేజయుడు ఎవరు? ఒకసారి పాండవుల్ని కౌరవుల్ని ప్రత్యక్షంగా చూసిన మహానుభావుడు వ్యాసుడు ఇక్కడికి వచ్చాడు కాబట్టి, అయ్యా వాడిద్దరికీ యుద్ధం ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అదంతా నీకు తెలుసు కాబట్టి నీ నోటి ద్వారా వినాలుందన్నాడు. కథం సమభవద్భేదః తేషామక్లిష్టకర్మణాం తచ్చ యుద్ధం కథం వృత్తం భూతాంతకరణం మహత్. సత్కర్మలను ఆచరించే వారి మధ్య భేదభావం ఎందుకు కలిగింది? పాయింట్ టు బి నోటెడ్. సత్కర్మలను ఆచరించే వారి మధ్య భేదభావం ఎందుకు కలిగింది అంటే, సత్కర్మలను ఆచరించే వారికి భేదభావం అనేది కలగాలి అంటే ఏదో చాలా ప్రధానమైన విషయం ఉండాలి. ధర్మాచరణ చేస్తున్న వాళ్లే. ప్రాణుల వినాశనానికి కారణమైన అంతటి మహాయుద్ధం ఎలా జరిగింది? పితామహానాం సర్వేషాం దైవేనానిష్టచేతసాం కార్ష్యేనైతన్మమాచక్ష్వ యథావృత్తం ద్విజోత్తమ. మనసులో ఇష్టం లేకున్నా నా పితామహులంతా దైవ ప్రేరణచే ఇటువంటి పని చేసుంటారు. దానినంతా ఉన్నదున్నట్లుగా నాకు వివరించి చెప్పు అన్నాడు. సౌతిరువాచ తస్య తద్వచనం శ్రుత్వా కృష్ణద్వైపాయనస్తదా శశాస శిష్యమాసీనం వైశంపాయనమంతికే. వెంటనే ఆయన పక్కనే కూర్చుని ఉన్న వైశంపాయనుడికి చెప్పాడు, ఏమయ్యా నేను నీకు చెప్పాను కదా కథ అంతా, నువ్వు వినిపించా కదా అన్నాడు శిష్యుడు. వ్యాస ఉవాచ కురూణాం పాండవానాం చ యథా భేదో భవత్పురా తదస్మై సర్వమాచక్ష్వయన్మత్త శ్రుతవానసి. మునుపు కౌరవ పాండవులకు భేదం ఎలా ఏర్పడిందో అదంతా నా దగ్గర నువ్వు విన్నావు కదా, అది ఈయనకు చెప్పు అన్నాడు. గురోర్వచనమాజ్ఞాయ సతు విప్రర్షభస్తదా ఆచచక్షేదతః సర్వం ఇతిహాసం పురాతనం రాజ్ఞే తస్మై సదస్యేభ్యః పార్థివేభ్యశ్చ సర్వశః భేదం సర్వ వినాశం చ కురు పాండవయోస్తదా. విప్రశ్రేష్ఠుడైన వైశంపాయనుడు గురువు మాటను పాటించి జనమేజయునికి తక్కిన సభ్యులందరికీ కురుపాండవుల కలహము, వారి సర్వ వినాశనము మొదలైన ప్రాచీనేతిహాసాన్నంతా తెలియజెప్పాడండి. ఇది శ్రీ మహాభారతే ఆదిపర్వణి అంశావతార పర్వణి కథానుబంధే షష్ఠితమోధ్యాయ 60వ అధ్యాయం. వాల్మీకి రామాయణంలో నారదుడు వాల్మీకి క్లుప్తంగా రామాయణం అంతా చెప్తాడు. ఆ సంక్షిప్త రామాయణం ఎలాంటిదో ఈ సంక్షిప్త భారతం అటువంటిది. ఈ 61వ అధ్యాయం కౌరవ పాండవుల మధ్య భేదము, యుద్ధ వృత్తాంతము, దానిని ఒక ఎక్స్ట్రాక్ట్ గా తీసుకుని చెప్తారు ఇక్కడ. వైశంపాయనో వాచ గురవే ప్రాగ్ నమస్కృత్య మనోబుద్ధి సమాధిభిః సంపూజ్య చ ద్విజాన్ సర్వాన్ దధాన్యాన్ విదుషో జనాన్ మహర్షేర్విశ్రుతస్యేహ సర్వలోకేషు ధీమతః ప్రవక్ష్యామి మతం కృష్ణం వ్యాసస్యాస్య మహాత్మనః. వైశంపాయనుడు చెప్తున్నాడు, మనస్సు బుద్ధి ఏకాగ్రతలతో ముందుగా మా గురువుకు నమస్కరించి
ఇక్కడున్న బ్రాహ్మణులను విద్వాంసులను గౌరవించి సమస్త లోకాల్లోనూ ప్రసిద్ధి పొందిన ధీమంతుడు మహాత్ముడు అయిన వ్యాస మహర్షి యొక్క అభిప్రాయాన్ని పూర్తిగా వివరిస్తానన్నాడు. శ్రోతుం పాత్రం చ రాజం స్వం ప్రాప్యే మాం భారతీం కథాం గురోర్వక్త్ర పరిస్పందః మన ప్రోత్సాహతీవ మే. ఓ రాజా, నీవు ఈ మహాభారత కథ వినడానికి యోగ్యుడు. గురుముఖత వెలువడిన ఈ భారత కథ నా మనస్సును ఉత్సాహపరుస్తున్నట్లు ఉంది. శృణురాజన్యథా భేద గురు పాండవయోరభూత్ రాజ్యార్థే చ్యూత సంభూతః వనవాసస్తథైవ చ యథా చ యుద్ధమభవత్ పృథివీ క్షయకారకం తత్తేహం కథయిష్యామి పృచ్ఛతే భరతర్షభ. గురు పాండవుల మధ్య భేదము, రాజ్యం కోసం జూదమాడటము, పృథివీ వినాశనానికి కారణమైన యుద్ధము అదంతా నీకు చెప్తాను వినన్నాడు. మృతే పితరితే వీరాః వనాదేత్యస్వ మందిరం న చిరాదేవ విద్వాంసః వేదే ధనుషిజాభవన్. పాండురాజు మరణించాక పాండవులు అడవి నుండి ఇంటికి వచ్చారు. ఇక్కడి నుంచి చాలా బ్యూటిఫుల్ గా ఎక్కడి నుంచి పికప్ చేస్తున్నాడో చూడండి కథని. వారు అచిరకాలంలోనే ధనుర్వేదంలో పండితులయ్యారు. దీనికి కూడా ఒక విశేషం ఉంది, ఎందుకు అక్కడి నుంచే పికప్ చేశాడు అన్నది. పాండురాజు వానప్రస్థానికి వెళ్ళిపోయాడు, తిరిగి రాలేదు. కుంతి మాదిరి ఇద్దరితో సహా వెళ్ళిపోయాడు ఆయన. అక్కడితో అయిపోయింది అనుకుంటున్నారు ఈ దుర్యోధనుడు, వీళ్ళంతా కూడా, ఈ క్యాంప్ అంతా. కానీ ఒక్కసారిగా అమితమైన తేజస్సుతో ఈ పంచపాండవులు ఆ పంచపాండవుల్ని వెంట పెట్టుకుని కుంతీదేవి ఆ వర్ధమాన ద్వారం దగ్గర ప్రత్యక్షమైంది ఆ మహర్షులతో కలిసి. అక్కడి నుంచి అసలు డ్రామా కంటెంట్ స్టార్ట్ అవుతుంది. తాం సదా సత్వ వీర్యౌజ సంపన్నాన్ పౌర సమ్మతాన్ నామృష్యన్ కురవో దృష్ట్వా పాండవాన్ శ్రీయశోభృతః. ఆ విధంగా సత్వ పరాక్రమ తేజస్సంపన్నులైన పౌరులకు ప్రీతిపాత్రులైన పాండవులు క్రమంగా ధన కీర్తి సంపదలతో వృద్ధి చెందారు. కౌరవులు వారి అభివృద్ధి చూసి ఓర్వలేకపోయారు. తతో దుర్యోధన క్రూర కర్ణశ్చ సహసౌబలః తేషాం నిగ్రహ నిర్వాసాన్ వివిధాంస్తే సమారభన్. క్రూరుడైన దుర్యోధనుడు, కర్ణుడు, శకుని కలిసి పాండవుల్ని నిగ్రహించడానికి, దేశం నుండి బయటకు పంపడానికి అనేక ప్రయత్నాలు ప్రారంభించారు. తతో దుర్యోధన శూర కళింగస్య మతే స్థితః పాండవాన్ విధోపాయైః రాజ్యహేతోరపీడయతు. ఎన్నో ఉపాయాలతో పీడించడం మొదలుపెట్టాడు ఆ దుర్యోధనుడు. తదావధ విషం పాపః భీమాయ ధృతరాష్ట్రజః జరయామాస తద్వీరః సకన్నేన వృకోదరః. పాపాత్ముడైన దుర్యోధనుడు భీముడికి విషాన్నిచ్చాడు. కానీ వీరుడైన భీముడు అన్నంతో పాటుగా విషాన్ని కూడా జీర్ణించుకున్నాడు. ప్రమాణకోట్యాం సంసుప్తం పునర్బద్ధ్వా వృకోదరం తోయేషు భీమం గంగాయాః ప్రక్షిప్య పురమావ్రజతు. గంగా తీరంలో ప్రమాణకోటి ఘట్టంలో నిద్రిస్తున్న భీముని బంధించి గంగా ప్రవాహంలోకి త్రోసివేసి దుర్యోధనుడు ఏమీ తెలియని వాడి వలె నగరానికి వచ్చాడు. యథా విబుద్ధ కౌంతేయ తదా సంక్షిప్య బంధనం ఉదతిష్టన్ మహాబాహూ భీమసేనో గతవ్యథః. ఏ బాధ లేకుండా గంగలోంచి బయటికి వచ్చాడు భీముడు. ఆశీవిషైః కృష్ణ సర్పైః సుప్తం చైనమదంశయతు సర్వేష్వేవాంగదేశేషు మారచ శత్రుః. శత్రు సంహారకుడైన భీముడు నిద్రిస్తుండగా దుర్యోధనుడు అతని శరీరంలోని ప్రతి అవయవం మీద కాలసర్పాల చేత కనిపించాడు. అయినా భీముడు మరణించలేదు. తేషాంతు విప్రకారేషు తేషు తేషు మహామతి మోక్షణే ప్రతికారే చ విదురో వహితో భవతు. కౌరవులు పాండవులకు అపకారం చేస్తున్న ప్రతి సమయంలోనూ మహాబుద్ధిమంతుడైన విదురుడు వారిని విడిపించడంలోనూ ప్రతీకారం చేయడంలోనూ అప్రమత్తంగా ఉండేవాడు. స్వర్గస్థో జీవలోకస్య యథా శక్ర సుఖావహ పాండవానాం తథా నిత్యం విదురోపి సుఖావహ. విదురుడు పాండవులకు సుఖం చేకూరుస్తూ ఉండేవాడు. యదాతు వివిధోపాయైః సంవృతైర్వివృతైరపి నాశకద్విహంతుం తాన్ దైవభావ్యద్ధరక్షితాన్ తతః సమ్మంత్ర్య సచివైః పురుషదుశ్శాసనాదిభిః ధృతరాష్ట్రమనుజ్ఞాప్య జాతుజం గృహమాదిశతు. రహస్యంగానూ బాహ్యంగానూ కూడా అనేకోపాయాలతో కౌరవులు పాండవులను చంపలేకపోయారు. భావి కాలంలో జరగబోయే సంఘటనల కోసమే దైవం వారిని రక్షించింది.
దుర్యోధనుడు కర్ణ దుశ్శాసనములతో సమాలోచన చేసి ధృతరాష్ట్రుని అనుమతితో వారణావతంలో లక్కయిలు నిర్మించడానికి ఆదేశించాడు. సుతప్రియైషీదాన్ రాజా పాండవానంబికా సుత తతో వివాసయామాస రాజ్య భోగవుక్షయ. పుత్రుల ప్రియం కోరే ధృతరాష్ట్రుడు రాజ్యభోగాలపై కోరికతో పాండవులను రాజ్యం నుండి బయటకు పంపాడు. తే ప్రాతిష్ఠంత సహితాః నగరాన్నాగసాహ్వయాత్ ప్రస్థానే చ భవన్ మంత్రీ క్షప్తా తేషాం మహాత్మనాం తేన ముక్తా జతుగృహాద్ నిషీధే ప్రాద్రవన్వనం. వారు తమ తల్లితో పాటు హస్తినాపురం నుండి బయలుదేరారు. ఆ సమయంలో విదురుడు వారికి మంచి సలహా ఇచ్చాడు. ఆ కారణంగా అర్ధరాత్రి సమయంలో వారు లక్క ఇంటిని వదిలి అడవిలోకి వెళ్ళిపోయారు. తదస్సంప్రాప్య కౌంతేయాః నగరం వారణావతం న్యవసంత మహాత్మానః మాత్రా సహ పరంతపాః ధృతరాష్ట్రేణ చాజ్ఞప్తాః ఉచితా జాతుషే గృహే పురోచనాద్ రక్షమాణాః సంవత్సరమతంద్రితాః సురుంగాం కారయిత్వా తు విదురేణ ప్రచోదితాః ఆదీప్య జాతుషం భీష్మదత్వా చైవ పురోచనం ప్రాద్రవన్ భయ సంవిఘ్నమాత్రా సహ పరంతపాః. పాండవులు తల్లితో పాటు వారణావత నగరానికి చేరుకుని అక్కడ నివసించసాగారు. ధృతరాష్ట్రుడు ఆదేశించినట్లుగానే వారు లక్క ఇంటిలో 1 సంవత్సర కాలం ఉన్నారు. పురోచనుడిచే రక్షింపబడుతూ విదురునిచే ప్రేరేపింపబడి సురంగ మార్గాన్ని త్రవ్వుకుని లాక్షాగృహాన్ని తగులబెట్టి అక్కడి నుండి తల్లితో పాటుగా బయటపడ్డారు. దదశుర్దారుణం రక్షిడింబం వననిర్జరే అత్వాచతం రాక్షసేంద్రం భీతాః సమవబోధనాత్ నిశి సంప్రాద్రవన్ పార్థాః రాష్ట్రభయార్దితాః ప్రాప్తా హిడింబా భీమేన యత్ర జాతో ఘటోత్కచః. హిడింబితో వివాహం జరిగింది భీముడికి. ఘటోత్కచుడు జన్మించాడు. ఏకచక్రాం తతో గత్వా పాండవా సంచిత వృతాః వేదాధ్యయన సంపన్నాః తే భవన్ బ్రహ్మచారిణః. పాండవులు ఏకచక్రపురానికి వెళ్లి కఠిన నియమాన్ని పాటిస్తూ వేదాధ్యయన సంపన్నులుగా బ్రహ్మచారులుగా జీవించసాగారు. తే తత్ర నియతాకాలం కంచి దూషూర్నరర్షభాః మాత్రా సహేకచక్రాయాం బ్రాహ్మణశ్చ నివేశనే. తల్లితో పాటుగా ఏకచక్రపురంలో ఒక బ్రాహ్మణుని ఇంట్లో కొంతకాలం నివసించారు. తత్రాససాద క్షుదితం పురుషాదం మృకోదర భీమసేనో మహాబాహూబకం నామ మహాబలం. అక్కడ మనుష్యుల్ని తినే మహాబలవంతుడైన బకుడనే రాక్షసుడు ఉన్నాడు. మహాబాహువైన భీమసేనుడు ఆకలితో ఉన్న ఆ బకుని దగ్గరికి వెళ్ళాడు. తంచాపి పురుష వ్యాఘ్రబాహు వీర్యేణ పాండవః నిగచ్చ తరసా వీరర్నాగరాన్ పర్యసాంత్వయతు. తతస్తే శుశ్రువ కృష్ణాం పంచాలేషు స్వయంవరాం శ్రుత్వా చైవాభ్యగచ్చంత గత్వా చైవాలభం తతాం తే తత్ర ద్రౌపదీం లబ్ధ్వా పరిసంవత్సరోషితాః విదితాః హస్తినపురం ప్రత్యాజగ్ముపరిందమాః. అనంతరం వారు పాంచాల దేశంలో ద్రౌపది స్వయంవరం జరుగుతున్నట్లు విన్నారు. అక్కడకు వెళ్లి పాంచాల రాజకుమారి ద్రౌపదిని భార్యగా పొందారు. అక్కడ 1 సంవత్సర కాలం నివసించారు. శత్రువులను నిగ్రహింపగల పాండవులు హస్తినాపురం చేరుకున్నారు. తే ఉక్తా ధృతరాష్ట్రేణ రాజ్ఞా శాంతనవేన చ భ్రాతృభిర్విగ్రహస్తాత కథం వో న భవేదితి అస్మాభిః ఖాండవ ప్రస్థే యుష్మద్వాసోనుచింతితః తస్మాత్ జనపదోపేతం స విభక్త మహాపథం వాసాయ ఖాండవ ప్రస్థం వ్రజధ్వం గతమత్సరాః తయోస్తే వచనాజ్జగ్ముః సహ సర్వైః సుహృజ్జనైః నగరం ఖాండవ ప్రస్థం రత్నాన్యాదాయ సర్వశః తత్ర తే న్యవసన్ పార్థాః సంవత్సరగణాన్ బహూన్ వ్రజే శస్త్ర ప్రతాపేన కుర్వంతోన్యాన్ మహీభృతః ఏవం ధర్మ ప్రధానాస్తే సత్యవ్రత పరాయణాః అప్రమత్తోత్థితాక్షాంతాః ప్రతపంతో హితాన్ బహూన్. అప్పుడు ధృతరాష్ట్ర మహారాజు భీష్ముడు వారితో ఇలా చెప్పారు. నాయనా, మీకు మీ సోదరులతో విరోధం రాకూడదని మీరు ఖాండవ ప్రస్థంలో ఉండడం మంచిదని మేము భావించాం. అందువల్ల మీరు ఎటువంటి మత్సరం లేకుండా ఖాండవ ప్రస్థానికి వెళ్ళి ఉండండి. వారి మాటల ప్రకారం పాండవులు ఖాండవ ప్రస్థానికి తమ స్నేహితులతో పాటు రత్నరాశులతో పాటుగా వెళ్ళారు. అక్కడ వారు చాలా సంవత్సరాలు నివసించారు. తమ శస్త్రబలంతో చాలా మంది రాజులను తమ వశం చేసుకున్నారు. ఇలా పాండవులు ధర్మప్రధానులై సత్యపరాయణులై అప్రమత్తులై శత్రువులను అదుపు చేస్తూ సహనంతో అక్కడ జీవించారు. అజయద్భీమసేనస్తు దిశం ప్రాచీం మహాయశాః ఉదీచీమర్జునో వీరః ప్రతీచీం నకులస్తథా దక్షిణాం సహదేవస్తు విజిజ్ఞే పరవీరః.
మహాయశస్వి భీముడు తూర్పు దిక్కును, మహావీరుడు అర్జునుడు ఉత్తర దిక్కును, నకులుడు పడమటి దిక్కును, సహదేవుడు దక్షిణ దిక్కును జయించారు. ఏవం చక్రురిమాం సర్వే వశే కృష్ణాం వసుంధరాం పంచభిः సూర్య సంకాశైః సూర్యేణ చ విరాజిత షట్సూర్యే వా భవత్పృథ్వీ పాండవైः సచ్చ విక్రమైః తతో నిమిత్తే కస్మింశ్చిద్ ధర్మరాజో యుధిష్ఠిరः వనం ప్రస్థాపయామాస తేజస్వీ సచ్చ విక్రమः ప్రాణేభ్యో విప్రియతరం భ్రాతరం సవ్యసాచినం అర్జునం పురుషవ్యాఘ్రం స్థిరాత్మానం గుణైర్యుతం ధైర్యాత్ సత్యాచ్చ ధర్మాచ్చ విజయాచ్చాధిక ప్రియః అర్జునో భ్రాతరం జ్యేష్ఠం నాట్యవక్తత జాతుజితు స వై సంవత్సరం పూర్ణం మాసం చైకం వనే వసన్. ఈ విధంగా పాండవులు సమస్త భూమండలాన్ని తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. సూర్యునిలా ప్రకాశించే 5 పాండవులతో పాటు సూర్యుడు కలిస్తే ఈ భూమండలం 6 సూర్యులు కదలదిగా భాషించింది. అనంతరం ఒకానొక నిమిత్తంగా తేజోవంతుడు సత్యవిక్రముడు అయిన ధర్మరాజు తనకు మిక్కిలి ప్రీతిపాత్రుడు సవ్యసాచి పురుషశ్రేష్ఠుడు స్థిరాత్ముడు గుణ సంపన్నుడు అయిన అర్జునుని వనానికి పంపాడు. అతడు 1 సంవత్సరంపై 1 మాసం రోజులు వనంలో నివసించాడు. తీర్థయాత్రాం చరుతవాం నాగకన్యామవాప్య చ పాండ్యస్య తనయాం లబ్ధ్వా తత్ర తాభ్యాం సహోషితః తతో గచ్చద్ ఋషికేశం ద్వారవత్యాం కదాచన లబ్ధవాంస్తత్ర భీభత్సుః భార్యాం రాజీవలోచనాం అనుజాం వాసుదేవస్య సుభద్రాం భద్రభాషిణీం సా శచీవ మహేంద్రేణ కృష్ణేనేవ సంగత సుభద్రాయుజే ప్రీత్యా పాండవేనార్జునేన. అర్జునుడు తీర్థయాత్రలు చేశాడు. నాగకన్య రూపికను పొందాడు. పాండ్యదేశపు రాజైన చిత్రవాహనుని కూతురు చిత్రాంగదను కూడా పొందాడు. కొంతకాలం వారితో కలిసి అక్కడ నివసించాడు. అక్కడ నుండి ద్వారకకు వెళ్లి అక్కడ శ్రీకృష్ణుని కలిశాడు. అతని చెల్లెలైన సుభద్రను భార్యగా పొందాడు. ఇంద్రునితో శచీదేవిలా, శ్రీకృష్ణునితో లక్ష్మీదేవిలా, అర్జునునితో సుభద్ర మిక్కిలి ప్రేమతో జీవించింది. అదర్పయశ్చ కౌంతేయః ఖాండవే హవ్యవాహనం భీభత్సుర్వాసుదేవేన సహితో నృపసత్తమ నాదిభారో హి పార్థశ్చ కేశవేన సహా అభవతు వ్యవసాయ సహాయస్య విష్ణో శత్రువధేష్వివ నృపశ్రేష్ఠ. అనంతరం అర్జునుడు ఖాండవ ప్రస్థంలో ఉండి శ్రీకృష్ణునితో కలిసి అగ్నిహోత్రుని తృప్తిపరిచాడు. దృఢ ప్రయత్నం తోడుగా ఉన్న విష్ణువుకు దేవతల శత్రువులను చంపడంలో శ్రమ లేనట్లుగా శ్రీకృష్ణుడు తోడుండటం చేత అర్జునునికి ఆ పని మిక్కిలి భారం అనిపించలేదు. పార్థాయాగ్నిర్దదౌ చాపి గాంధీవం ధనురుత్తమం ఇషుధీచాక్షైర్బాణైః రథం చ కపిలక్షణం మోక్షయామాస భీభత్సుమయం యత్ర మహాసురం. అగ్నిదేవుడు సంతోషించి అర్జునుడికి ఉత్తమమైన గాంధీవం అనే ధనుస్సును, అక్షయ బాణాలు గల అమ్ముల పొదిని, కపిధ్వజం గల రథాన్ని ఇచ్చాడు. ఆ సమయంలో ఖాండవవనంలో దహించుకుపోతున్న మయుడనే రాక్షసుని అర్జునుడు రక్షించాడు. సచకార సభాం దివ్యాం సర్వరత్న సమాచితాం తస్యాం దుర్యోధనో మందః లోభం చక్రేషు దుర్మతిః. దానితో సంతోషించిన మయుడు అర్జునుని కొరకు దివ్యమైన రత్నాలు పొదిగిన సభాభవనాన్ని నిర్మించి ఇచ్చాడు. మూర్ఖుడు దుర్బుద్ధి అయిన దుర్యోధనుడు మనస్సులో దానిపై ఆశపడ్డాడు. తతోక్షైర్వంచయిత్వా చ సౌబలేన యుధిష్ఠిరం వనం ప్రస్థాపయామాస 7 వర్షాణి 5 చ అజ్ఞాతమేకం రాష్ట్రే చ తతో వర్షం 13 తతశ్చతుర్దశే వర్షే యాచమానాః స్వకం వసు. ఆ తర్వాత శకుని సాయంతో పాచికలతో ధర్మరాజును మోసగించి 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం, మొత్తం 13 సంవత్సరాలు బయటకు పంపాడు. అనంతరం 14వ సంవత్సరంలో పాండవులు తమ రాజ్య సంపద నిమ్మని అడిగారు. నాలభంత మహారాజతతో యుద్ధమవర్తత తతస్తే క్షత్రముత్సాజ్య హత్వా దుర్యోధనం నృపం రాజ్యం విహత భూయిష్టం ప్రత్యపద్యంత పాండవాః ఏమేతత్ పురా వృత్తం తేషామక్లిష్టకర్మణాం భేదో రాజ్య వినాశాయ జయశ్చ జయతాంబర. కాని దుర్యోధనుడు పాండవులకు రాజ్యాన్ని ఇవ్వలేదు. వారిరువురి మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో పాండవులు శత్రుపక్షంలోని రాజులను దుర్యోధనుని చంపి తమ నష్టప్రాయమైన రాజ్యాన్ని తిరిగి పొందారు. ఈ విధంగా అనాయాసంగా స్వధర్మాన్ని నిర్వహింపగల పాండవులకు కౌరవులకు మధ్య భేదం వల్ల రాజ్య వినాశం జరిగి పాండవులు విజయాన్ని పొందారు. ఇది శ్రీ మహాభారతి ఆది పర్వణి అంశావతార పర్వణి భారత సూత్రం నామ 61 61వ అధ్యాయం. దీని పేరు భారత సూత్రం. 62వ అధ్యాయంలోకి వెళ్తున్నాం. ఇది మహాభారత
మహత్వం. చాలా గొప్ప అధ్యాయం ఇది. జనమేజయ ఉవాచ కథితం వై సమాసేన త్వయా సర్వం ద్విజోత్తమ మహాభారతమాఖ్యానం కురుణాం చరితం మహత్. జనమేజయుడు ఇలా అంటున్నాడు, బ్రాహ్మణోత్తమ, కురువంశీయుల గొప్ప చరితం మహాభారతాఖ్యానం సంగ్రహంగా చెప్పావు. కథాం త్వనక చిత్రార్థాం కథయస్వ తపోధన విస్తర శ్రవణే జాతం కౌతూహలమతీవ మే. తపోధన, మిక్కిలి విచిత్ర విషయాలతో ఉన్నవారి కథను విస్తరంగా వినాలని నాకు కుతూహలంగా ఉంది, దయతో చెప్పండి అన్నాడు. స భవాన్ విస్తరేణే మాం పునరాఖ్యాతుమర్హతి నహి తృప్యామి పూర్వేషాం శృణ్వానశ్చరితం మహతు. వారి కథను విస్తరంగా చెప్పడానికి నీవే తగినవాడు. మా పూర్వీకుల ఘన చరిత్రను వింటుంటే ఇంకా నాకు తృప్తి కలగటం లేదు. న తత్కారణమల్పం వై ధర్మజ్ఞా యత్ర పాండవాః అవధ్యాన్ సత్వశో జఘ్నుః ప్రశస్యంతే చ మానవైః. ధర్మజ్ఞులైన పాండవులు చంపలేని వారినందరినీ చంపారు, దానిని ప్రజలంతా ప్రశంసించారు. అంటే దానికి ఏదో చిన్న కారణం కాదు, పెద్ద కారణమే ఉండి ఉంటుంది. కిమర్థం తే నరవ్యాఘ్రాః శక్తాః సంతోషనాగసః ప్రయుజ్యమానాన్ సంక్లేశాన్ శాంతవంతో దురాత్మనాం. పురుషశ్రేష్ఠులు, శక్తిమంతులు, నిరపరాధులు అయిన పాండవులు దుర్మార్గులైన కౌరవులు పెట్టే కష్టాలను ఎందుకు సహించారు? కథం నాగాయుత ప్రాణః బాహుశాలీ వృకోదరః పరిక్లిశ్యన్నపి క్రోధం ధృతవాన్ వై ద్విజోత్తమ. 10,000 ఏనుగుల బలము, బాహుబలము గల భీముడు కష్టాలను భరిస్తూ కోపాన్ని ఎలా నిగ్రహించాడు? కథం సా ద్రౌపదీ కృష్ణ క్లిశ్యమానా దురాత్మభిః శక్తా సతీ ధార్తరాష్ట్రాన్నాదహత్ క్రోధచక్షుష. దుర్మార్గులైన కౌరవుల వల్ల బాధలు పడుతూ ద్రుపద పుత్రిక కృష్ణ తన క్రోధనేత్రాలతో ధార్తరాష్ట్రులను దహింపగలిగినా ఎందుకు దహించలేదు? కథం వ్యసనినం ద్యూతే పార్థౌ మాద్రీసుతౌ తథా అన్వయుస్తే నరవ్యాఘ్రాహ వాచ్యమానా దురాత్మభిః. కుంతీపుత్రులైన భీమార్జునులు, మాద్రీసుతులైన నకుల సహదేవులు ఆ దుర్మార్గులచే బాధింపబడుతున్నా జూత వ్యసన పరుడైన ధర్మరాజును ఎలా అనుసరించారు? కథం ధర్మభృతాం శ్రేష్ఠః సుతో ధర్మశ్చ ధర్మవిత్ అనర్హ పరమం క్లేశం సోఢవాంస యుధిష్ఠిరః. ధర్మాత్మలో శ్రేష్ఠుడైన ధర్మదేవుని కుమారుడై ధర్మం తెలిసిన ధర్మరాజు అన్ని కష్టాలు పడటానికి తగినవాడు కాకుండా ఆ కష్టాల్ని ఎలా సహించాడు? కథం చ బహుళా సేనాః పాండవ కృష్ణ సారథిః అస్యన్నేకో నయః సర్వాః పితృలోకం ధనంజయః. కృష్ణుడు సారథిగా ఉండగా పాండవ మధ్యముడైన ధనంజయుడు ఒక్కడే బహుళ సంఖ్యాకమైన శత్రుసేనలను పితృలోకానికి ఎలా పంపగలిగాడు? ఏతదాచక్షమే సర్వం యథా వృత్తం తపోధన యచ్చ కృతమం తస్తే తత్ర తత్ర మహారథాః. ఓ తపోధన, ఆయా సమయాల్లో ఆ మహారథులంతా ఏమేమి చేశారో అదంతా జరిగినట్లుగా నాకు చెప్పు అన్నాడు. వైశంపాయనోవాచ క్షణం కురు మహారాజ విపులో యమనుక్రమః పుణ్యాఖ్యానస్య వక్తవ్యః కృష్ణద్వైపాయనేరితః. వైశంపాయనుడు అన్నాడు, మహారాజా సావధానంగా ఉండు. వ్యాస మహర్షి చెప్పిన ఈ పవిత్రమైన ఆఖ్యానం చాలా విపులమైనది, దాన్ని యథాక్రమంగా చెప్పవలసి ఉన్నది. మహర్షే సర్వలోకేషు పూజితశ్చ మహాత్మనః ప్రవక్ష్యామి మతం కృష్ణం వ్యాసస్యామిత తేజసః. సమస్త లోకాల్లో గౌరవింపబడే గొప్ప తేజస్ సంపన్నుడైన మహాత్ముడైన వ్యాస మహర్షి అభిప్రాయాన్ని సమగ్రంగా చెప్తానన్నాడు. ఇదం శతసహస్రం హి శ్లోకానాం పుణ్యకర్మణాం సత్యవత్యాత్మజే నేహ వ్యాఖ్యాతమమితౌజస. పుణ్యకర్ములైన పాండవుల కథను తేజస్సంపన్నుడైన సత్యవతీ తనయుడు వ్యాసుడు 1,00,000 శ్లోకాల్లో వివరించాడు. 1,00,000 శ్లోకాలు ఇక్కడ క్లియర్గా చెప్పాడు. యైదం శ్రావయేద్ విద్వాన్ ఏ చేతం శృణుయుర్నరాః తే బ్రహ్మణస్థానమేత్య ప్రాప్నుయుర్దేవతుల్యతాం. ఈ కథను వినిపించిన విద్వాంసుడు విన్న మానవులు బ్రహ్మలోకం చేరి దేవసములవుతారు. ఇదం హి వేదైః సమిదం పవిత్రమపి చోత్తమం శ్రావ్యాణాముత్తమం చేదం పురాణం ఋషి సంస్తుతం. ఇది వేదాలతో సమానమైనదండి, పవిత్రమైనది, ఉత్తమమైనది, వినదగిన వానిలో ఉత్తమమైన పురాణం, ఋషుల ప్రశంసలు పొందినది,
అస్మిన్నర్థశ్చ ధర్మశ్చ నిఖిలే నోపదిశ్యతే ఇతిహాసే మహాపుణ్యే బుద్ధిశ్చ పరినైష్ఠికి అక్షుద్రాన్ దానశీలాంశ్చ సత్యశీలాననాస్తికాన్ కార్ష్ణం వేదమిదం విద్వాన్ శ్రావయిత్వార్థమశ్నుతే. చాలా పవిత్రమైన ఈ మహాభారతం అనే ఇతిహాసంలో ధర్మార్థాలు పూర్తిగా ఉపదేశింపబడ్డాయి. పరినిష్ఠితమైన మోక్ష బుద్ధి ఉపదేశింపబడింది. కృష్ణ ద్వైపాయనుడు చెప్పిన ఈ భారత సంహితను మంచి స్వభావం కలవారికి, దానశీలులకు, సత్యశీలులకు, ఆస్తికులకు వినిపించిన విద్వాంసుడు అభీష్టాన్ని, అర్థాన్ని పొందుతాడు. భ్రూణహత్యాకృతం చాపి పాపం దహ్యాద సంశయం ఇతిహాసమిమం శ్రుత్వా పురుషోపి సుదారుణః ముచ్యతే సర్వ పాపేభ్య రాహునా చంద్రమా యథా జయో నామేతిహాసోయం శ్రోతవ్యో విజిగీషుణ. ఈ ఇతిహాసం వినడం వల్ల భ్రూణహత్య వల్ల కలిగిన పాపం కూడా పోతుంది. ఇందులో సందేహం లేదు. రాహువుచే విడువబడిన చంద్రునిలా అన్ని పాపాల నుండి విముక్తుడవుతాడు. విజయాన్ని కోరుకునేవాడు తప్పనిసరిగా జయం అనే పేరు గల ఈ ఇతిహాసాన్ని వినాలి. దీని పేరు జయ సంహిత. ఇది ఇతిహాసం అన్నాడు. మహీం విజయతే రాజా శత్రుంశ్చాపి పరాజయేత్ ఇదం పుంసవనం శ్రేష్టం ఇదం స్వశ్చయనం మహత్. దీన్ని విన్న రాజు భూమిని జయిస్తాడు, శత్రువులను ఓడిస్తాడు. పుత్రుని పొందటానికి ఇది శ్రేష్టమైన మంచి గొప్ప సాధనం. ఇది ఎంతో శుభానికి మార్గం. మహిషీ యువరాజాభ్యాం శ్రోతవ్యం బహుశస్తథా వీరం జనయతే పుత్రం కన్యాం వా రాజ్యభాగినీం. యువరాజు రాణి అనేక పర్యాయాలు దీన్ని వినాలి. అలా వింటే వీరుడైన పుత్రుడు జన్మిస్తాడు, లేదా రాజ్యాన్ని పొందగల కన్య జన్మిస్తుంది. ధర్మశాస్త్రమిదం పుణ్యం అర్థశాస్త్రమిదం పరం మోక్షశాస్త్రమిదం ప్రోక్తం వ్యాసేనామిత బుద్ధిన. ధర్మశాస్త్రమిదం పుణ్యం, అర్థశాస్త్రమిదం పరం మోక్షశాస్త్రమిదం ప్రోక్తం వ్యాసేనామిత బుద్ధిన. అపారమైన మేధా సంపత్తి గల వ్యాసుడు పవిత్రమైన ధర్మశాస్త్రాన్ని, గొప్ప అర్థశాస్త్రాన్ని, ఉత్తమమైన మోక్షశాస్త్రాన్ని భారత రూపంలో చెప్పాడు. సంప్రత్యాచక్షతే చేదం తథా శ్రోష్యంతి చాపరే పుత్రాః శుశ్రూషవః సంతి ప్రేష్యాశ్చ ప్రియకారిణః. ఇప్పుడు ఈ జయేతిహాసాన్ని చెప్పేవారి, వినేవారి పుత్రులు సేవాపరాయణులు అవుతారు. సేవకులు ప్రియంగా పనిచేసేవారు అవుతారు. శరీరేణ కృతం పాపం వాచా చ మనసైవ చ సర్వం సంత్యజతి క్షిప్రం జ ఇదం శృణుయాన్మరః. ఈ ఇతిహాసాన్ని విన్న మానవుడు మనోవాక్కుల చేత చేసిన పాపం నుండి వెంటనే విముక్తుడవుతాడు. భరతానాం మహజ్జన్మ శృణ్వతా మనసూయతాం నాస్తి వ్యాధి భయం తేషాం పరలోక భయం కుతః. భరత వంశీయుల జన్మ వృత్తాంతం విన్నవారికి అసూయ ఉండదు, వారికి రోగ భయమే ఉండదు. ఇక పరలోక భయం ఎక్కడిది అంటాడు. ధన్యం యశస్యమాయుష్యం పుణ్యం స్వర్గం తథైవ చ కృష్ణద్వైపాయనేనేదం కృతం పుణ్యచికీర్షుణ. కీర్తిం ప్రథయత లోకే పాండవానాం మహాత్మనాం అన్యేషాం క్షత్రియాణాం చ భూరి ద్రవిణ తేజసాం సర్వ విద్యావదాతానాం లోకే ప్రథిత కర్మణాం జైదం మానవో లోకే పుణ్యార్థే బ్రాహ్మణాం శుచీన్. శ్రావయేత మహాపుణ్యం తశ్చ ధర్మః సనాతనః కురుణాం ప్రథితం వంశం కీర్తయం సతతం శుచిః. పవిత్రమైన పని చేయగోరి కృష్ణద్వైపాయనుడు ధనము, యశస్సు, ఆయువు, పుణ్యము, స్వర్గము ఇవ్వగలిగిన ఈ భారతాన్ని రచించాడు. లోకంలో మహాత్ములైన పాండవుల కీర్తిని వ్యాపింపజేస్తూ వారితో పాటు సంపద, తేజస్సు గల ఇతర రాజుల కీర్తిని, అన్ని విద్యలు అభ్యసించి కర్మనిష్ఠులైన వారి కీర్తిని లోకంలో వ్యాపింపజేశాడు. పుణ్యం కొరకు పవిత్రమైన బ్రాహ్మణులకు దీన్ని వినిపించిన వాడు సనాతన ధర్మాన్ని ఆచరించిన వాడవుతాడు. వంశమాప్నోతి విపులం లోకే పూజ్యతమో భవేత్ యోధీతే భారతం పుణ్యం బ్రాహ్మణో నియతం వ్రతః చతురో వార్షికాన్ మాసాన్ సర్వ పాపైః ప్రముచ్యతే విజ్ఞేయశ్చ వేదానాం పారగో భారతం పఠన్. నియమంతో పవిత్రమైన ఈ భారతాన్ని అధ్యయనం చేసిన బ్రాహ్మణుని వంశం వృద్ధి చెందుతుంది. అతడు లోకంలో మిక్కిలి పూజింపదగిన వాడవుతాడు. వర్షాకాలం 4 నెలలు చదివితే అన్ని పాపాల నుండి ముక్తుడవుతాడు. భారతాన్ని పఠించిన వాడు వేద పారగుడని గుర్తించాలి. దేవా రాజశ్చయో క్షత్ర పుణ్యా బ్రహ్మశ్చయస్తథా కీర్త్యంతే ధూతపాప్మానః కీర్త్యతే కేశవస్తథా. దేవతలు, రాజర్షులు, పవిత్రమైన బ్రహ్మర్షులు, పాప నిర్ముక్తులు ఇందులో కీర్తింపబడుతూ ఉంటారు. శ్రీకృష్ణ భగవానుడు కూడా కీర్తింపబడుతున్నాడు.
భగవాంశ్చాపి దేవేశో యత్ర దేవీ చ కీర్త్యతే అనేక జననో యత్ర కార్తికేయశ్చ సంభవః. దేవేశుడైన ఈశ్వరుడు, పార్వతీదేవి పలువురు తల్లులు గల కార్తికేయుని జననం ఇందులో వర్ణింపబడ్డాయి. బ్రాహ్మణానాం గవాం చైవ మాహాత్మ్యం యత్ర కీర్త్యతే సర్వశ్రుతి సమూహోయం శ్రుతవ్యో ధర్మబుద్ధిభిః. బ్రాహ్మణుల యొక్క గోవుల యొక్క మహత్వం ఇందులో చెప్పబడింది. సర్వవేద సమూహమైన ఈ భారతాన్ని ధర్మబుద్ధితో వినాలి. యైదం శ్రావయేద్ విద్వాన్ విద్వాన్ బ్రాహ్మణానిహ సర్వపర్వసు భూతపాప్మా చిదస్వర్గః బ్రహ్మ గచ్చతి శాశ్వతం. పర్వదినాల్లో బ్రాహ్మణులకు వినిపించిన విద్వాంసుడు పాపముక్తుడే స్వర్గాన్ని జయించి శాశ్వతమైన బ్రహ్మమును చేరుకుంటాడు. యస్తు రాజా శృణోతీదం అఖిలామశ్నుతే మహీం ప్రసూతే గర్భిణీ పుత్రం కన్యా చాశు ప్రదీయతే వణిజ సిద్ధయాత్రాః స్యుః వీరా విజయమాప్నుయుః. ఆస్తికా శ్రావయే నిత్యం బ్రాహ్మణః రణసూయకాన్ వేద విద్యావృత స్నాతాన్ క్షత్రియాన్ జయమాస్థితాన్ స్వధర్మ నిత్యాన్ వైశ్యాంశ శ్రావయే క్షత్ర సంశ్రితాన్. అన్ని వర్గాల వారికి గొప్ప ఫలాలు ఇస్తుందండి. ఏష ధర్మపురా దృష్ట సర్వధర్మేషు భారత బ్రాహ్మణాక్షవణం రాజన్ విశేషేణ విధీయతే భూయో వాజపఠేర్నిత్యం స గచ్చేత్ పరమాంగతిం. శ్లోకం వాప్యనుగృహ్ణీత తథార్థ శ్లోకమేవ వా అపి పాదం పఠేర్నిత్యం నచ నిర్భారతో భవేత్. రాజా, బ్రాహ్మణుల నుండి భారతం వినడం ప్రాచీన కాలం నుండి ఉన్న ఒక విశిష్ట ధర్మం. దాన్ని చదివినట్లయితే ఉత్తమ స్థితిని పొందుతారు. శ్లోకం కానీ అర్థశ్లోకం కానీ చివరకు ఒక్క పాదం కానీ నిత్యం చదవాలి. అంతేగాని నిర్భారతుడు మాత్రం కాకూడదు, అంటే భారతం చదవని వాడు కాకూడదు అన్నాడు. ఇహ నైకాశ్రయం జన్మరాజర్షీణాం మహాత్మనాం ఇహ మంత్రపదం యుక్తం ధర్మం చానేక దర్శనం ఇహ యుద్ధాని చిత్రాని రాజ్ఞాం వృద్ధిర్హైవ చ ఋషీణాం చ కథాస్తాత ఇహ గంధర్వరక్షసాం ఇహ తత్ర సమాసాద్య విహితో వాక్య విస్తరః. తీర్థానాం నామ పుణ్యానాం దేశానాం సేహ కీర్తనం వనానాం పర్వతానాం చ నదీనాం సాగరస్య చ. ఈ భారతంలో మహాత్ములైన రాజర్షుల జన్మ వృత్తాంతాలు ఎన్నో వర్ణింపబడ్డాయి. ఉత్తమమైన మంత్రాంగ విధానం చెప్పబడింది. అనేక దర్శనాలకు లోబడి ధర్మం చెప్పబడింది. విచిత్రాలైన యుద్ధాలు వర్ణింపబడ్డాయి. రాజుల వృద్ధి వర్ణింపబడింది. ఋషులు, గంధర్వులు, రాక్షసులు వీరి యొక్క కథలు ఆయా విషయ ప్రాధాన్యాన్ని బట్టి విస్తరంగా చెప్పబడ్డాయి. పవిత్ర తీర్థాలు, దేశాలు, వనాలు, పర్వతాలు, నదులు, సముద్రం వీటన్నింటి గురించి దీంట్లో చెప్పబడింది. దేశానాం చైవ పుణ్యానాం పురాణాం చైవ కీర్తనం ఉపచారస్తథైవ క్రియః వీర్యమప్యతిమానుషం ఇహ సత్కార యోగశ్చ భారతే పరవర్షిణా రథాశ్వవారణేంద్రాణాం కల్పనా యుద్ధ కౌశలం వాక్య జాతిరనేకా చ సర్వమస్మిన్ సమర్పితం. పవిత్రాలైన దేశాలు, పురాలు వర్ణింపబడ్డాయి. శ్రేష్టమైన ఉపచారాలు, అలౌకిక పరాక్రమాలు, సత్కారాలు, రథ అశ్వ గజ బలాలను ఏర్పాటు చేయడం, యుద్ధ కౌశలం ఇందులో వర్ణింపబడ్డాయి. అనేక విన్యాసాల వాక్య సమూహాలు ఇందులో చూపబడ్డాయి. శ్రావయేత్ బ్రాహ్మణాన్ శ్రాద్ధే యశ్చేమం పాదమంతతః అక్షయ్యం తస్య చ తచ్ఛ్రాద్ధం ఉపావర్తేత్ పితృనిహ. శ్రాద్ధ సమయంలో బ్రాహ్మణులకు చివరకు ఈ భారతంలోని ఒక్క శ్లోకపాదం వినిపించిన ఆ శ్రాద్ధం అక్షయ ఫలాన్ని ఇస్తుందండి. పితృదేవతలకు తప్పక చేరుతుంది అన్న. అన్నాయదేన క్రియతే ఇంద్రియైర్మనసాపి వా జ్ఞానాదజ్ఞానతో వాపి ప్రకరోతి నరశ్చయతు తన్మహాభారతాఖ్యానం శ్రుత్వైవ ప్రవిలీయతే. భరతానాం మహజ్జన్మ మహాభారతముచ్యతే. ఇంద్రియాలతో కానీ మనస్సుతో కానీ తెలిసి కానీ తెలియక కానీ ఏ రోజు చేసిన పాపం ఆ రోజే భారతాఖ్యానం వినడం వల్ల నశిస్తుంది. భరతవంశీయుల ఉత్తమ జన్మ వృత్తాంతం చెప్పడం వల్ల ఇది మహాభారతం అని చెప్పబడుతోంది అన్నాడు. నిరుక్తమస్య యో వేదః సర్వపాపై ప్రముచ్యతే భరతానాం యతశ్చాయం ఇతిహాసో మహాద్భుతః మహతో హేనసో మర్త్యాన్ మోచయేదనుకీర్తితః త్రిభిర్వర్షైర్లబ్ధకామః కృష్ణద్వైపాయనో మునిః నిత్యోత్థితశ్రుతిశ్శక్తిః మహాభారతమాదితః తపో నియమమాస్థాయ కృతమేతన్మహర్షిణా తస్మాన్ నియమ సంయుక్తైః శ్రోతవ్యం బ్రాహ్మణైరిదం శ్రావయిష్యంతి ఏ విప్రాహ ఏ చ శ్రోష్యంతి మానవాః
సర్వథా వర్తమానా వై నతే శోచ్యాకృతాకృతై. మహాభారతం యొక్క ఈ నిర్వచనాన్ని తెలిసినవాడు సమస్త పాపాల నుండి విముక్తుడవుతాడు. ఎందువలనంటే భరతవంశీయుల ఇతిహాసం చాలా అద్భుతమైనది. నిరంతర పఠనం వల్ల ఇది మానవులను మహాపాపం నుండి విముక్తిని చేస్తుంది. నిత్యం ప్రాతకాలంలో లేచి తపో నియమాన్ని పాటిస్తూ శక్తి సంపన్నుడైన కృష్ణద్వైపాయనుడు 3 సంవత్సరాల కాలంలో మహాభారత రచన చేశాడు. అందువల్ల బ్రాహ్మణులు కూడా నియమాన్ని పాటిస్తూ దీన్ని వినాలి. వ్యాస మహర్షి చెప్పిన ఈ మహాభారతం అనే ఉత్తమ కథను ఇతరులకు వినిపించిన బ్రాహ్మణులు విన్న మానవులు కృతాకృతముల చింత లేక దుఃఖం లేని వారై ఎప్పుడు ఆనందంగా ఉంటారు. నరేణ ధర్మ కామేన సర్వశ్రోతవ్య ఇత్యపి నిఖిలేదేతిహాసోయం తతసిద్ధిమవాప్నుయాత్. ధర్మాన్ని కోరుకునే మానవుడు ఈ మహాభారతాన్నంతా వినాలి. అలా విన్నవాడు అన్ని సిద్ధులను పొందుతాడు. నతాం స్వర్గగతిం ప్రాప్య తుష్టిం ప్రాప్నోతి మానవః యాన్ శృత్వైవ మహాపుణ్యం ఇతిహాసముపాశ్నుతే. మిక్కిలి పవిత్రమైన ఈ ఇతిహాసాన్ని వినడం వల్ల పొందే తృప్తిని, ఆనందాన్ని స్వర్గానికి వెళ్ళినా పొందలేడు. శృణ్వన్ శ్రాద్ధ పుణ్యశీలః శ్రావయం చేదమద్భుతం నరః ఫలమవాప్నోతి రాజసూయాశ్వమేధయోః. మంచి నడవడిక గల మానవుడు అద్భుతమైన ఈ మహాభారతాన్ని విన్నా వినిపించిన రాజసూయ అశ్వమేధ యాగాలు చేసిన ఫలాన్ని పొందుతాడు. యథా సముద్రో భగవాన్ యథా మేరుర్మహాగిరి ఉభౌ ఖ్యాతౌ రత్ననిధి తథా భారతముచ్యతే. సముద్రాన్ని, మేరు పర్వతాన్ని రత్ననిధి అన్నట్లే ఈ మహాభారతాన్ని కూడా రత్ననిధి అంటారు. ఇదం హి వేదైః సమిదం పవిత్రమపి చోత్తమం శ్రవ్యం శృతి సుఖం చైవ పావనం శీలవర్ధనం. ఇది వేదాలతో సమానమైందండి, పవిత్రమైంది, శ్రేష్టమైంది, వినదగినది, వినుడకింపైనది, పవిత్రమైనది, శీలాన్ని మెరుగుపరుస్తుంది. చైదం భారతం రాజన్ వాచకాయ ప్రయచ్చతి తేన సర్వామహీ దత్తా భవేత్ సాగర మేఖల. ఓ రాజా, ఈ మహాభారతాన్ని చెప్పేవానికి ఇచ్చినట్లయితే సముద్ర మేఖల అయిన భూమండలాన్ని దానం చేసినంత ఫలం లభిస్తుంది. పారీక్షిత కథాం దివ్యాం పుణ్యాయ విజయాయ చ కక్షమానా మయా కృష్ణాం శృణు హర్షకరీమిమాం. పరీక్షితాత్మజ, నేను చెప్పే దివ్యమైన ఈ కథను సమగ్రంగా విను. ఇది మిక్కిలి ఆనందాన్ని, విజయాన్ని, పుణ్యాన్ని కలిగిస్తుంది. త్రిభిర్వర్షై సదోత్సాహి కృష్ణద్వైపాయనో ముని మహాభారతమాఖ్యానం కృతవానిదమద్భుతం. కృష్ణద్వైపాయనుడు 3 సంవత్సరాలు నిత్యోత్సాహంతో అద్భుతమైన ఈ మహాభారత ఆఖ్యానాన్ని రచించాడు. ధర్మే చార్థే చ కామే చ మోక్షే చ భరతర్షభ యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్క్వచిత్. చివరగా ఒక మాటలో అంతా తేల్చేశాడు. చాలా పాపులర్ శ్లోకం ఇది. ధర్మే చార్థే చ కామే చ మోక్షే చ భరతర్షభ యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్క్వచిత్. ఓ భరత శ్రేష్ఠ, ధర్మ అర్థ కామ మోక్షాల విషయంలో ఇందులో ఉన్నదే ఎక్కడైనా ఉంటుంది, ఇందులో లేనిది ఇంకెక్కడా ఉండదు. ధర్మార్థ కామ మోక్షాలకు సంబంధించిన ఏ విషయాన్ని మీరు వెతుకుతున్నా కూడా ఇక్కడే వెతకాలి, ఇందులోనే ఉంటుంది. ఇందులో లేదు అని మీకు అనిపిస్తే ఇంకెక్కడా కూడా లేదని అర్థం అన్నాడు. ఇది శ్రీ మహాభారతే ఆది పర్వణి అంశావతార పర్వణి మహాభారత ప్రశంసాయాం 62వ అధ్యాయం 62వ అధ్యాయం ఇది మనం పూర్తి చేసుకున్నదే. మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్షో మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.